హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతులే అజయ్ దేవ్గన్, రితేష్ దేశ్ముఖ్ అండ్ వాణి కపూర్ యాక్ట్ చేసి బాలీవుడ్లో వచ్చిన రైడ్ 2 అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇది రైడ్ అనే మూవీ 2018లో అయితే వచ్చింది. సో ఆ మూవీకి కంటిన్యూషన్ ఈ సినిమా అనమాట. సో ఆ స్టోరీ ఎండ్ అయిన 7 years తర్వాత ఈ మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. సో రైడ్ మూవీ మనందరికీ తెలుసు, తెలుగులో మిస్టర్ బచ్చన్ అనే పేరుతో రీమేక్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడు రైడ్ 2 అయితే నాకైతే డీసెంట్ వాచ్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ కూడా మీరు కనుక రైడ్ సినిమా చూస్తుంటే కనుక సో అదే మూవీ స్టోరీ అండ్ ఈ మూవీ స్టోరీ ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. సో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సో ఒక పొలిటీషియన్గా ఉండే రితేష్ దేశ్ముఖ్ దగ్గర ఉండే ప్రాపర్టీస్ కానీ తన దగ్గర చాలా బ్లాక్ మనీ అయితే ఉంటుందని చెప్పి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి అనమాట. సో ఆ రైడ్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అజయ్ దేవ్గన్, వాణి కపూర్ అండ్ సౌరభ్ శుక్లా అండ్ సుప్రియా పాఠక్ అలా మనందరికి తెలిసిన యాక్టర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ రితేష్ దేశ్ముఖ్ విలన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అందరూ వాళ్ళు ఇచ్చిన రోల్స్కి చాలా బాగా చేస్తారు. ఇంకొక ప్లస్ పాయింట్ అనేది ఈ మూవీలో రితేష్ దేశ్ముఖ్ విలన్గా యాక్ట్ చేయడం కూడా మనకి బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఏవైతే రైడ్ సీన్స్ ఉంటాయో అవి అయితే మనకి బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఒక రైడ్ ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొక రైడ్ ఉంటుంది. ఆ రెండు వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో 2 ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. అది కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది. బికాస్ 3-2 తర్వాత మళ్ళీ తమన్నా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అండ్ జాకీర్ ఫెర్నాండిస్ కూడా ఒక ఐటమ్ సాంగ్ అయితే చేయడం జరిగింది. సో ఆ 2 ఐటమ్ సాంగ్స్ అయితే బాగానే ఉంటాయి. అది కూడా మాస్ ఆడియన్స్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో విలన్ యాక్టింగ్ బాగుంటుంది, బట్ విలన్ క్యారెక్టరైజేషన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. బట్ సో అతని క్యారెక్టర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అండ్ ఇంకా కొంచెం డెప్త్గా రాసి ఉంటే బాగుండేది. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ నాకేమనిపించింది అంటే ఇదొక హీరో విలన్ సినిమా. సో హీరో అయితే విలన్ ఇంటికి రైడ్కి వస్తారు, ఆబ్వియస్గా అందరికీ తెలుసు. సో హీరో గెలుస్తాడు అని చెప్పి సో హీరో గెలవడానికి ఎలాంటి ఒక ఛాలెంజెస్ అయితే ఉన్నాయి, తను ఎలా తన మైండ్ని ఉపయోగిస్తాడు, తన తెలివిని ఉపయోగిస్తాడు అండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అనేది ఈ మూవీలో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది. అప్పుడు మనకి చూసేటప్పుడు కిక్ అయితే వస్తుంది అనమాట. బట్ చాలా సీన్స్ మనకి ఈజీగా వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ రైడ్ సీన్స్ మనకి బాగుంటాయి తప్ప ఒక ప్రాపర్ ఇంపాక్ట్ అనేది ఇవ్వదు. సో అది కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే డీసెంట్ రన్. ఈ మూవీ నిన్న బాలీవుడ్లో అయితే రిలీజ్ అనేది జరిగింది. బాలీవుడ్లో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి అండ్ మన సౌత్ ఇండియాలో కూడా చాలా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. సో అజయ్ దేవ్గన్ మనం అర్థం చేసుకోవచ్చు, తనకైతే సైలెంట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. సో బట్ సల్మాన్ ఖాన్ ఇంతకుముందు యాక్ట్ చేసిన సికిందర్ మూవీ డిజాస్టర్ అయింది ఈద్కి, బట్ తను ఎంత పెద్ద మాస్ హీరో మనకు తెలుసు. బట్ అజయ్ దేవ్గన్ చూసినప్పుడు మనం బాలీవుడ్లో ఒక హీరో అని చెప్పి అనుకుంటా, బట్ తను కూడా మాస్లో చాలా క్రేజ్ అయితే ఉందని చెప్పి ఈ సినిమా కలెక్షన్స్ అయితే ప్రూవ్ అయింది అనమాట. సో బాలీవుడ్లో కానీ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.